హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిని రిహాన్ 2023. ఈరోజు బ్లాగ్ అయితే చూసేయండి. అలాగే అందరికీ హ్యాపీ రక్షాబంధన్. సో మార్నింగే కిచెన్లోకి అయితే వచ్చేసిన. కిచెన్లో కొంచెం స్టవ్ అయితే క్లీన్ చేసుకుందామని చెప్పి లిక్విడ్ అయితే ఇట్లా స్ప్రే చేసేసి కాటన్ క్లాత్తో అయితే మంచిగా క్లీన్ తుడుచుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి రైస్ కూడా పెట్టేసిన. ట్రైపాడ్ చూడండి, నేనేమో మన వీడియోస్కి యూజ్ అవుతుందని ట్రైపాడ్ తీసుకుంటే అది మావన్కే ఎక్కువగా యూజ్ అవుతుంది. వాడిని అడిగి నేనైతే విసిగెత్తిపోతున్నా. చూడండి ఎంత బాగా ఆడుతుండో దాంతో. సో ట్రైపాడ్ వాడు యూజ్ ఎత్తుండట్లా. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ అండ్ నైట్ కర్రీకి అయితే 2 బగోన్లు పెట్టేసిన. 2 స్టవ్ల మీద, ఒక పక్కన కడాయి, ఒక పక్కన బగోన్ అయితే పెట్టేసిన. 2 ఆయిల్ వేసుకున్న, అలాగే 2 జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకున్న. తర్వాత వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఆనియన్ కూడా 2 వేసేసుకొని చకచక అయితే 2 కూరలు ఒకేసారి చేసేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో దొండకాయ ఫ్రై కోసమని కట్ చేసుకున్న దొండకాయలు అయితే వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నాను. చూడండి, నెక్స్ట్ అయితే ఇదైతే పెసరపప్పు కోసం అండి. సో ఇందులో పసుపు వేసేసి మంచిగా క్లీన్ చేసుకున్న పెసరపప్పు అయితే యాడ్ చేసేసాను. మొత్తం యాడ్ చేసేసి మంచిగా మ్యాక్సిమం ఒక 2 మినిట్స్ పాటు అయితే కలుపుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ అయితే పోసి ఉడికించుకోవాలి. సో ఇంతలోపు దొండకాయ అయితే చూసేద్దాం. అదిని కూడా ఒకసారి కలుపుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని దాన్ని అయితే అలాగే ఉడకనిస్తున్నాను. నెక్స్ట్ బాసాలు దొమ్మే ఉన్నాయిగా బుట్టలో, అవైతే నీట్గా ట్రాలీలలో అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, మా వాడైతే వచ్చి సంకెక్కిండు. సో వీనితోటి ఇట్లా నడుస్తుంది పని అయితే. ప్లీజ్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు, సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కూడా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సో అలా సామాన్లన్నీ అయితే సర్దుకుంటున్నాను. వీడైతే అస్సలు దిగట్లేదు. ఏమైనా ట్రైపాడ్ అయితే అడుగుతుండు. మన వీడియోస్ కోసం ట్రైపాడ్ తీసుకుంటే చిన్నోడేమో వాడే పెట్టుకొని కెమెరా ఆన్ చేసుకొని మరి ట్రైపాడ్ తోటి అయితే ఆడుతున్నాడు. సో ఈ గ్యాప్లో కర్రీస్ ఏమైనాయో చూసేద్దాం. సో పప్పు అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్. సో తగినంత ఉప్పు కారం అయితే యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాలి. సో అదైతే అలా ఉంది. ఇటు దొండకాయలోకి సాల్ట్ అలాగే పసుపు అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నా దాన్ని. ఇంకా అదైతే ఫ్రై అవ్వలేదు. సో దాన్ని ఫ్రై కానీ వదిలేసిన. అంతలోపు పప్పు అయితే ఉడికిపోయింది. సో అందులో మసాలా వేసి అయితే దాన్ని ఆఫ్ చేసేసిన. పెసరపప్పు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దొండకాయ ఫ్రై కూడా అయిపోయింది. లాస్ట్ మసాలా వేసి దాన్ని కూడా బాగా కలుపుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నా. సో రెడీ అయిపోయింది. సో ఈ వీడియో అయితే లాస్ట్ ఇయర్ రాఖీ పౌర్ణమిదండి. ఈ ఇయర్ అయితే మాకు పండగ లేదు. ఎందుకనంటే మా అమ్మమ్మ గారు అయితే చనిపోయారనమాట. అమ్మమ్మ అంటే ఎవరు అనుకోవచ్చు, మా ఆయన వాళ్ళ నానమ్మ అనమాట. సో ఇంకా సంవత్సరికం కాలేదు కాబట్టి మాకైతే పండగ లేదు. అందుకని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇవైతే లాస్ట్ ఇయర్ ఫొటోస్ అనమాట. అప్పుడు మా చిన్నోడైతే చిన్నగా ఉన్నాడు. మ్యాక్సిమం 7-8 మంత్స్ అనుకుంటా, అంతే. అప్పుడైతే రాఖీ పౌర్ణమి ఇలా జరుపుకున్నాము లాస్ట్ ఇయర్. పాపం ఇప్పుడైతే పాప చాలా ఏడ్ చేసింది ఇవాళ. ఎందుకనంటే నేను రాఖీ కడతా అంటే వద్దంటారు అని చెప్పి. కానీ కట్టించవచ్చు, కాకపోతే ఒకసారి వద్దని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినకపోతే అది దేనికి దారితీస్తుందో తెలియదు కదా. అందుకని చెప్పేసి ఆమెను ఎలా సర్ది చెప్పేశాను. సో అది ఇవాళ జరిగింది మాకు. సో నెక్స్ట్ నైట్ వచ్చేసి చపాతీ అయితే వేస్తున్నా దొండకాయలోకి. సో మంచిగా పిండి చూడండి, అంత స్మూత్గా కలుపుకుంటే చాలా బాగా వస్తాయి చపాతీలు.
సో ఉండలు అయితే చేసేసుకున్న తర్వాత ఇలా మంచిగా పిండిలో ముంచుకొని అయితే గోల్ 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 రౌండ్ రౌండ్ రౌండ్గా చపాతీ అయితే చేసేసుకుంటున్నా. తర్వాత స్టవ్ పైన అయితే పెనం పెట్టేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి చపాతీ వేసి దాని మీద కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి టూ సైడ్స్ అయితే మంచిగా కాల్ చేసుకుంటున్నా. సో ఇదండి ఇవాళ మన వ్లాగ్ అయితే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇలా మా డిన్నర్ అయితే అయిపోయింది. బాయ్ బాయ్.